విశ్వాసమైన, వాక్యమైన, ప్రేమైన, పాపమైన అది క్రియలోనికి వెళ్ళినప్పుడే దాని శక్తి వెల్లడవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాపాన్ని గురించి మాట్లాడదాం. పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు మన తల చుట్టూ తిరిగే పక్షుల్లాంటి. పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు అభిప్రాయాలు మన తల చుట్టూ ఎగిరే పక్షుల్లాంటి. వాటిని మన తల చుట్టూ ఎగరకుండా ఆపలేం, కానీ ఒకటి చేయగలం, వాటిని మన తల్లో గూడు కట్టుకోకుండా చేయగలం. కొంతమందికి తప్పుడు ఆలోచనలు వచ్చినప్పుడు, తప్పుడు తలంపులు వచ్చినప్పుడు, తప్పుడు ఉద్దేశాలు కలిగినప్పుడు భయం కలిగిద్ది. తప్పుడు ఆలోచనలు కలిగినప్పుడు, తప్పుడు తలంపులు కలిగినప్పుడు దేవుని పరిశుద్ధుల గుండెల్లో భయం కలిగిద్ది. నాకేంటి చండాలపు ఆలోచనలు వస్తున్నాయి, నాకేంటి చెడ్డ తలంపులు వస్తున్నాయి, చెడ్డ ఉద్దేశాలు వస్తున్నాయని కొంచెం బాధపడుతూ ఉంటారు, ఆవేదనలో ఉంటారు. నేను చెప్తున్నా, తప్పుడు ఉద్దేశాలు, తప్పుడు తలంపులు, తప్పుడు ఆలోచనలు రాకుండా మనం ఆపలేం. ఎందుకంటే వాటిని ఉత్పత్తి చేసే శరీరములో మనం బతుకుతున్నాం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదనని రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో పౌలు మహనీయుడు చెప్పాడు. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిస్తాయని రాశాడు. అలాగే 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టములై ఉన్నవని అన్ని లేకి వ్యవహారాలే చెప్పాడు. ఈ శరీరం నుంచి ఉత్పత్తి అయ్యే అన్నీ కూడా దరిద్రాలే. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, విమతములు, కక్షలు, అసూయలు, మత్తతలు, ఏమండి అల్లరితో కూడిన ఆటపాట్లని మొత్తం చాలా రకాలు చెప్తాడు. ఈ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేది ఒకటన్నా మంచిది ఉంటుందేమని చూస్తే అన్నీ చెడిపోయినాయే చెప్తాడు అక్కడ. నిజంగా ఈ శరీరం నుండి ఉత్పత్తి అయ్యే కాదు, తాగేటప్పుడు ఫ్రెష్ మంచినీళ్ళు తాగుతాం, తిరిగి మన నుంచి విసర్జించబడేటప్పుడు, తినేటప్పుడు చికెన్, మటన్, బిర్యానీ, తాగేటప్పుడు ఫ్రెష్ వాటర్ తాగుతాం. చెమట రూపంలో మనం బహిర్గతం చేసేటప్పుడు, స్వేదరంధ్రాల్లో గుండా స్వేదం వచ్చినప్పుడు అది దుర్గంధం. అవునా? తాగేటప్పుడు వాటర్ తాగుతాం, ఉమ్ముతాం. ఉమ్ము మన బాడీ నుండి, మన నుండి ఉత్పత్తి అయింది. తిరిగి దాన్ని తీసుకోగలమా? అసహ్యం. చూడండి, తీసుకునేమో మంచిగా తీసుకుంటాం, కానీ వీటి నుంచి తిరిగి ఉత్పత్తి అయ్యేది మాత్రం చెడుగే. ఇదొక పాఠం. అలాగే శరీర కార్యములు కూడా హేయమైన కార్యములు, వాటిలో ఒక్కటి కూడా మంచిది లేదని పౌలు మహనీయుడు చెప్పాడు. అలాంటి శరీరంలో మనం బతుకుతున్నాం కాబట్టి తప్పుడు